రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలంటూ గతంలో బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 4 రోజుల్లో స్పందించాలంటూ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలంటూ గతంలో బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 4 రోజుల్లో స్పందించాలంటూ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ రైల్వే స్టేడియంలో ఆడదాం ఆంధ్ర ఫైనల్స్ను పర్యాటక క్రీడా శాఖ మంత్రి రోజా పాల్గొని ప్రారంభించారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలని సూచించారు. వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్పై ఉమ్మేసివారని చెప్పినటువంటి షర్మిల ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్లో చేరారంటూ మంత్రి రోజా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిపై క్రీడాకారులు, క్రీడాభిమానుల అందరి అభిమానం ఉందని, జగన్ ఆటలు చూస్తుంటే టీడీపీకి కడుపు మంట తారాస్థాయికి వెళ్ళిందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫోటో కాకుండా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫోటో పెడతారా అంటూ రోజా సెటైర్లు వేశారు. చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలంటే ఖచ్చితంగా పోటీ పడాలని, జింకను వేటేటప్పుడు పులి ఎంత కాన్సన్ట్రేట్గా ఉంటుందో గెలవాలంటే అంతే కసి ఉండాలని రోజా అన్నారు. మీ అందరిలో క్రీడా స్ఫూర్తి నింపడమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అని, సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడల్లో పోటీ పడాలని చెప్పారు. గెలిచిన వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్తో పాటు మెడల్స్ ఇవ్వడం మీరు అందరూ కూడా గమనించారు. అలాగే సచివాలయ స్థాయి నుంచి బేసిక్ కిట్స్, టీషర్ట్స్, క్యాప్స్ ఇవ్వడమే కాకుండా నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెషనల్ కిట్స్, టీషర్ట్స్, క్యాప్స్తో పాటు మెడల్స్, ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం మీరు గమనించారు. సో దాదాపుగా 12.5 కోట్ల రూపాయలని క్యాష్ ప్రైజ్గా ఈరోజు క్రీడాకారులకు అందించి క్రీడల పట్ల వాళ్ళకి మరింత ఆసక్తి పెంచే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇవ్వటమే కాకుండా ఫ్రాంచైజీతో ఈరోజు ఎవరైతే ఈ 5 గేమ్స్లో ప్రతిభ చూపించారో వారిని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ క్రీడాకారులుగా రూపుదిద్దడానికి ఈ ఫ్రాంచైజీతో టైఅప్ చేసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఇప్పుడే తెలియజేయడం జరిగింది. సో ఆడుదాం ఆంధ్రాతో గేమ్స్ని కూడా యువతకు అందించారు. ఇంతవరకు యువతకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, అలాగే క్వాలిటీ మెడికల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఆ కుటుంబాలకి సంక్షేమ పథకాలతో వారున్న ప్రాంతాలకి అభివృద్ధిని కూడా ఇచ్చి జగనన్న ఏ విధంగా ఆశీర్వదించారో అవన్నీ ఒక ఎత్తైతే, ముఖ్యంగా క్రీడాకారులు రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంటే ఈరోజు వారికి కావాల్సిన మౌలిక వసతుల్ని కానీ, ఇండోర్ స్టేడియంస్ని కానీ అందించడమే కాకుండా వాళ్ళు వెళ్తున్న టోర్నమెంట్కి వాళ్ళకి క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు చూస్తే సమ్మర్ క్యాంప్స్ ద్వారా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా వారికి ఇష్టమైన గేమ్లో రాణించే అవకాశాన్ని కల్పించాం. అంతేకాకుండా సీఎం కప్ని నిర్వహించాం నేను మంత్రి అయిన తర్వాత. అలాగే జగనన్న క్రీడా సమరాలు లాస్ట్ ఇయర్ చాలా ఘనంగా 1 నెల పాటు చేశాం. అలాగే ఈ సంవత్సరం ఆడుదాం ఆంధ్రాతో మొత్తం రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు, క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా గ్రౌండ్లో అడుగుపెట్టి ఈరోజు హ్యాపీగా ఆడుకునే అవకాశాన్ని కూడా కల్పించినందుకు క్రీడా శాఖ ద్వారా
అలాగే క్రీడాకారుల ద్వారా జగనన్నకి వీరందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఇది చూసి కడుపు మంటతో ఏడ్చే పచ్చ ఛానళ్ళు ఈ మధ్య చూశాను. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు బ్యాట్స్ మీద అని అడిగారు. ఒక ప్రభుత్వం చేసే కార్యక్రమం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాకుండా దిష్టిబొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటో పెడతారా అని నేను అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏవైనా ఉంటే అంటే వాళ్ళు ప్రచారం ఎక్కువ చేసుకున్నారు, వెల్ఫేర్ అందించింది తక్కువ. ఆ ప్రచారం మెటీరియల్ మీద చంద్రబాబు నాయుడు ఫోటో కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారని నేను అడుగుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కడుపు మంట తారాస్థాయికి చేరింది. అటు సంక్షేమం, ఇటు వెల్ఫేర్, అలాగే మీరు చూస్తే ఇండస్ట్రీసు, అలాగే హౌసింగు, ఈ విధంగా శరవేగంగా అన్నీ చేసుకుంటూ పోవటమే కాకుండా ఈరోజు యువతని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని వారికి విద్యను అందించడమే కాకుండా క్రీడల్లో కూడా వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పించే విధంగా ఈ ఆడుదాం ఆంధ్రాని తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. తెలుగు టీవీ అయిన పివి నరసింహారావుకు ఈ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశాన్ని మలుపు తిప్పినటువంటి నాయకుడిగా పివి నరసింహారావుకు ఈ దేశ ప్రస్థానంలో కీలకమైన స్థానం ఉంది. 1991లో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థికంగా నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా నియమించారు పివి నరసింహారావు. పండితుడు, రాజనీతిజ్ఞుడు అయినటువంటి పివి నరసింహారావు దేశానికి పలు హోదాల్లో సేవలు అందించారని ప్రధాని మోడీ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా, అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నో ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించారని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దేశం ఆర్థికంగా పురోగమించడానికి ఆయన దార్శనిక నాయకత్వం ఉపయోగపడిందని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధికి పివి నరసింహారావు పటిష్టమైన పునాదులు వేశారంటూ మోడీ కీర్తించారు. సరళీకరణ విధానాలతో ప్రపంచ మార్కెట్లకు పివి తలుపులు తెరిచారని గుర్తు చేసుకున్నారు. అలాగే భారత విదేశాంగ విధానానికి, భాషకు, విద్యారంగానికి ఆయన సేవలు అపారమైనవని ప్రధాని మోడీ వివరించారు. పివి నరసింహారావుకు భారతరత్న దక్కడం హర్షణీయమన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం అన్నారు. బీఆర్ఎస్ డిమాండ్ను గౌరవించి పివికి భారతరత్న ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని పివి నరసింహారావును భారతరత్నతో గౌరవించడంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మోడీ తీసుకున్న ఈ నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం పివిఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించింది. అప్పటి నుంచి ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నామని ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాజనీతిజ్ఞుడు, పండితుడని కొనియాడారు. పివికి అత్యున్నత పురస్కారం దక్కడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. ఆయన ఆర్థిక సంస్కరణలు కఠిన సమయంలో దేశాన్ని ముందుకు నడిపించారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసించారు. ఆయనను భారతరత్నతో గౌరవించడం సముచితమని పేర్కొన్నారు.
రైతు బంధుగా గుర్తింపు పొందిన చౌదరి చరణ్ సింగ్ను దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నతో మోడీ ప్రభుత్వం సత్కరించింది. దేశానికి 5వ ప్రధానమంత్రిగా సేవలందించిన చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా నూర్పూర్ గ్రామంలో 1902లో జన్మించారు. మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగినటువంటి భారత స్వాతంత్ర్యోద్యమంలో చరణ్ సింగ్ 1931 నుంచి కాంగ్రెస్లో క్రియాశీలక నాయకుడిగా పనిచేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో 2 సార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. 1937లోనే యునైటెడ్ ప్రావిన్సెస్ శాసనసభకు ఎన్నికయ్యారు. భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించిన చరణ్ సింగ్ ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే చట్టాలపై పోరాడారు. యూపీలో భూ సంస్కరణల చట్టాలను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నాగ్పూర్ 1959లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సామ్యవాద భూ వివాదాలను బహిరంగంగా వ్యతిరేకించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే 1967లో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి యూపీలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయ్యారు. జనతా కూటమిలో ప్రధాన భాగమైన భారతీయ లోక్దళ్ పార్టీ నాయకుడిగా కొనసాగారు. ప్రముఖ నాయకుడు రాజ్ నారాయణ్ సహకారంతో చరణ్ సింగ్ 1979 జూలై 28 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు భారత ప్రధానిగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో చరణ్ సింగ్ ప్రభుత్వం 23 రోజుల అతి స్వల్ప కాలంలోనే పతనమైంది. అంతకుముందు ఉప ప్రధానిగా కూడా పనిచేశారు. అప్పటి నుంచి చరణ్ సింగ్ 1987లో చనిపోయే వరకు లోక్దళ్ పార్టీకి నేతృత్వం వహిస్తూ ప్రతిపక్షంలో ఉన్నారు. తన పాలనలో దేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత చరణ్ సింగ్దే. రైతులు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పేవారు. చరణ్ సింగ్కు భార్య గాయత్రీదేవితో పాటు 6గురు సంతానం. ఆయన కుమారుడు అజిత్ సింగ్ ప్రస్తుతం రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. చరణ్ సింగ్ 1985 నవంబర్ 29వ తేదీన గుండెపోటుకు గురయ్యారు. అమెరికాలో వైద్యం అందించినప్పటికీ కోలుకోలేని చరణ్ సింగ్ 1987 మే 29వ తేదీన తుది శ్వాస విడిచారు. భారతదేశపు రైతుల ఛాంపియన్గా గుర్తింపు పొందిన చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. ఆయన జన్మదినమైన డిసెంబర్ 23వ తేదీన దేశంలో కిసాన్ దివస్గా జరుపుకుంటారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడంపై ఆయన కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పార్టీలకు అతీతంగా పివి సేవలను గుర్తించారని, మోడీ సంస్కారానికి ఇది నిదర్శనమని కొనియాడారు. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంతో ఆ పురస్కారం విలువ పెరిగిందన్నారు. తొలి తెలుగు ప్రధాని కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అనౌన్స్ చేయడం అనేది చాలా చాలా సంతోషించే రోజు ఈరోజు. దేశ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు భారతరత్న విలువ ఎక్కువైపోయిందేమో పివి గారికి ఇచ్చి అని నేను అనుకుంటాను. తొలి తెలుగు ప్రధాని మన తెలంగాణ నుంచి మొట్టమొదటిసారి, దక్షిణాది నుంచి అప్పటిదాకా ప్రధానినే లేరు మనకు. ఏవైనా ఉత్తరాది వాళ్ళే ప్రధానులు, కానీ ఒక తెలుగు వారు కూడా ఒక దక్షిణాది నుంచి కూడా ప్రధానులు కావచ్చు అనే ఒక ఆదర్శప్రాయమైన గొప్ప వ్యక్తి. ఊరికే అలా అవ్వడం, అలా తన టర్మ్ అయిపోయినాక వెళ్ళిపోవడం అని కాకుండా ప్రపంచంలోనే జ్ఞాపకం ఉంచుకునేటువంటి గొప్ప సంస్కరణలు చేశారు ఆయన టైంలో. మీరందరూ కూడా చిన్నపిల్లలు అనుకుంటాను, ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా వయసు రీత్యా 1992, 91 అది చూసుకోండి. 91, 92లో దేశ పరిస్థితి ఎలా ఉండేది, ఎటువంటి స్థితిలో ఉండేది, ఎటువంటి ప్రమాదపు అంచులో ఉండేది అనే సంగతి కాస్త చరిత్ర పుటల్లో చూడండి. కానీ వంగర గ్రామానికి చెందిన మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు వంగర గ్రామస్తులు. ఎన్నో పదవులు అధిరోహించిన పివి నరసింహారావుకి భారతరత్న ఆలస్యంగా ఇచ్చిన పివి ప్రతిభను గుర్తించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. బహుభాషా కోవితుడు, మైనార్టీ పరిపాలనలో కూడా విజయోత్సవంగా పరిపాలించినటువంటి వ్యక్తి అని కొనియాడారు. ఎన్నో భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి ఘనత పివికే సొంతమన్నారు. భారతరత్న అవార్డుతో పాటు పివి జిల్లాగా ప్రకటించాలంటూ విన్నవించుకున్నారు. పివి నరసింహారావు పేరుపై యూనివర్సిటీ కావాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు వంగర గ్రామస్తులు. ఆత్మ శాంతించేలాగా గవర్నమెంట్ ప్రకటించడము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి
అనర్గళంగా మాట్లాడిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యి మన దేశము క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ చచ్చిపోయిన తర్వాత 91 ప్రధానమంత్రి పదవి చేపట్టి మైనార్టీ గవర్నమెంట్ కూడా 5 సంవత్సరాలు నడిపించిన మేధావికి హన్మకొండ జిల్లాకు పివి నరసింహారావు జిల్లాగా పేరు ప్రకటించాలి. ఆ రకంగా మరింత పివి నరసింహారావు కృషిని గుర్తించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పివి నరసింహారావు రావడం చాలా సంతోషకరము. మేము ఆయన విలేజ్లో వారి ఊరికి సందర్శించిన మేము హైదరాబాద్ నుంచి వెళ్ళి మా దొరవారు కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం మా గ్రామస్తులందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఆలస్యమైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ప్రకటించడం మాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేస్తూ ఉంది. ఈరోజు కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, మరి మా వంగర గ్రామ ప్రజలు అందరం కూడా ఎంతో ఆనందంతో సంతోషకరంగా మేము సంబరాలు జరుపుకుంటున్నాము. మరో 10 రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువవుతుంది. జిల్లాకి ఖచ్చితంగా 4 సీట్లు ఇస్తారంటున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు, పాత్రులు పాపారావుతో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. పత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీలో టికెట్ ఆశించిన చాలామంది ఆశావాళ్ళు అయితే ఎక్కువైపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే జనసేన అధ్యక్షుల వారైతే ఎవరు టికెట్ ఆశించిన వాళ్ళు ఆ చెక్కుల రూపంలో కానీ ఏ విధంగా విరాళం రూపంలో కానీ ఇచ్చిన వాళ్ళు తిరిగి అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ వారు తిరిగి వాళ్ళ అకౌంట్లోకి పంపించమని కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. అయితే దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ నాయకులు జనసేన పార్టీ పాత్రుని పాపారావు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, జనసేన పార్టీలో ఈ యొక్క టికెట్లు ఆశించే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోతున్నారు. అలాగే విరాళం కూడా కొన్ని కోట్ల రూపాయలు అయితే ఆ నిధికి చేరుతుంది. తిరిగి అధ్యక్షులు తిరిగి మళ్ళీ ఎవరు పంపించినా మళ్ళీ వాళ్ళ అకౌంట్కి తిరిగి పంపిస్తున్నారు. ఇది కొత్త తరం రాజకీయం అనుకుంటారు? ప్రపంచ దేశాల్లో ప్రజలే నిర్ణేతలు. ఏ దేశం చూసినా అక్కడ ఉన్నటువంటి పాలితులు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా, ప్రజలు ఆశించినటువంటి కార్యక్రమాలు, ప్రజలు ఆశించినటువంటి అన్ని రకాలైనటువంటి విషయాల్ని మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నారా లేదా అని చూడడానికి ఒక ముఖ్యమంత్రి ప్రజల డబ్బులతోటే వాళ్ళ డబ్బులను ఖర్చు పెట్టి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి, విద్యావంతులను చేయడానికి, మరి దేశంలో భావి భారత నిర్మాతలుగా తయారు చేయడానికి దోహదపడాలి. కానీ విధ్వంసాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. ఇక ఈ టిక్కెట్లు, ఈ డబ్బులు అంటారా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు. ఆ టిక్కెట్లు కావాల్సిన వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు. నేను డబ్బుతో ఏదైనా కొనేస్తానన్నటువంటి విధానంలో వాళ్ళు ఉన్నారు. అది చాలా తప్పు. దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా ఎగ్నిస్ట్. ఆయన వితౌట్ ఎనీ థాట్ ఆఫ్ రిటర్న్ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ ప్రజల్ని మనం ఆదుకోవాలి, ఉద్ధరించాలి. చాలా తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ప్రజల్లో ఏ విధమైనటువంటి ఉద్యోగ, నిరుద్యోగ యువతకి ఏ విధమైనటువంటి అవకాశాలు లేవు. ఉన్నటువంటి వ్యవస్థలన్నీ నాశనం అయిపోతున్నాయటువంటి ఆలోచనతో, ఆ పంథాతో ఆయన మొదటి నుంచి కూడా సామ్యవాద భావాలు ఎక్కువ. ఆయన ఇటువంటి చిన్న చిన్న విషయాలకి ఆయన చాలా రియాక్ట్ అవుతారు. ఆయన ఏంటంటే స్వచ్ఛందంగా మనం సర్వీస్ చేయాలి, నాకేమీ అవసరం లేదు. ఎంత కాకపోతే చూడండి, ఆయన 10 సంవత్సరాల నుంచి పార్టీ నిర్మాణం చేయడం అంటే అది ఆషామాషి కాదు. మరి రాష్ట్రంలో ఎన్నో మరి పార్టీలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ వచ్చింది, మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన ముఖ్యమంత్రి కాకపోతే వేరేగా ఉండేది, వెంటనే క్లోజ్ చేసేవారు ఆ పార్టీని. మరి అలాగే స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, భారతదేశం మొత్తం మీద ఉంది. కానీ వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఏకమయ్యి మొన్ననేమో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పాత
మరి శేషాలో కొత్త సారాల మొత్తం వాళ్ళే ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రాన్ని మరి అధోగతి పాలు చేశారు. ఒక మాటలో చెప్పాలంటే మాలాంటి మేధావులు అందరికి కూడా చాలా బాధ అనిపిస్తుండేది. వీ హ్యావ్ బికమ్ సైలెంట్ సఫరర్స్. అకౌంటబిలిటీ ఉండాలి, ఏమిటి జరుగుతుందో చూడాలి. మరి అకౌంటబిలిటీ లేకుండా మరి ఈ విధమైనటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. మరి షెడ్యూల్స్ అసలు ఆదేశ సూత్రాల ప్రకారంగా మనకి ఏమైనా జరుగుతుందా? లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు, గుడ్ గవర్నెన్స్ కూడా లేదు. మరి సోషల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. పెద్దవాడికి ఉన్నాయో పేదవాడికి ఉన్నాయో, ఆడే కులం అంటారు, ఈడే కులం అంటారు, వీడే కూడా అంటాడు, అలా అంటారు. రకరకాల వేషాలతో మరి ఆంధ్ర రాష్ట్రం మరి చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన 10 సంవత్సరాల నుంచి పార్టీ నిర్మాణం చేశారు. ఆయన డబ్బుల కోసం ఎప్పుడు ఆశపడే మనిషి కాదు. ఆయన్ని పర్సనల్గా నేను ఆయనతో చాలాసేపు మాట్లాడాను. నేను జనసేన పార్టీలో చేరేటప్పుడు మరి నన్ను చాలా ఒక మేధావిగా ఆయన గుర్తించి, మేమేమి ఆశించే పార్టీలోకి రాలేదు, ఈ నెక్స్ట్ యువతరానికి నిర్దేశం చేయాలని మరి మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చినట్లుగా ఆయన పరిశ్రమలు స్థాపిస్తారు. మరి జనసేన తెలుగుదేశం మరి ఏకమవుతుంది. అలాగే బీజేపీ కూడా ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి ప్రగతి పదంలో నడిపించాలన్నటువంటి మనసావాచకరమైన వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి వీ మస్ట్ ఆల్ లవ్ హ్యుమానిటీ. మానవతా విలువలు లేకుండా మనం ఏ కార్యక్రమం చేసినా ఎవరైనా నష్టపోతారు. కానీ ఈ 20,000, 20 కోట్లు, 25 కోట్లు ఏదో డబ్బు ఇచ్చి కొనేస్తామంటే ఈవేళ భారతదేశానికి ధీరుభాయ్ అంబానీలు, బిర్లాలే ఉండేవాళ్ళు, మొత్తం వాళ్ళే పరిపాలించుకునేవాళ్ళు. అది కాదు, అది ఆ విధానం, ఆ పంధ తప్పని నేను ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తుల్లో నేను ఒకడినని మరొకసారి తెలియజేస్తున్నాను. మొత్తంగా చూసుకుంటే గతంలో రాజకీయాలు చూసుకున్నప్పుడు నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా తన నిధులు నింపుకునే పరిస్థితులు అయితే కల్పించేవి. గతంలో ఏ పార్టీ అదే తెదేపా అని, వైసీపీ పార్టీ అని ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు ఉన్నాయని అడిగే పరిస్థితి అయితే ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు జనసేన పార్టీ ఆ యొక్క పైసలు అంటే కోట్ల రూపాయలు కొంతమంది అభ్యర్థులుగా ఆశించినప్పుడు కూడా తిరిగి వాళ్ళ యొక్క డబ్బుల్ని తిరిగి వాళ్ళ అకౌంట్లోకి పంపించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పి పాపారావు గారు చెప్తున్న పరిస్థితి. అయితే ఎంతోమంది న్యాయవాదులు, విద్యావంతులు ఈ యొక్క పార్టీలో స్వచ్ఛందంగానే జాయిన్ అయ్యారు. ఏమీ ఆశించకుండా ఈ యొక్క పార్టీలో సేవ చేసేందుకు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తెదేపా ఆర్ జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో వెంకటరమణ, 1990 శ్రీకాకుళం. పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను నిర్వీర్యం చేసింది వైసీపీ ప్రభుత్వమేనని ఫ్యాన్ ఇండియా జానీ మాస్టర్ అన్నారు. ₹1 రిజిస్ట్రేషన్ చేస్తానన్న వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. రేపు మినర్వా గ్రాండ్ హోటల్ దగ్గర నుండి ర్యాలీగా బయలుదేరి టిడ్కో హౌస్ వద్ద ధర్నా చేపట్టబోతున్నట్టు ఆయన తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్ తనకి మంచి మిత్రుడని, కానీ రాజకీయంగా ఆయన నెల్లూరులో అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. పేదవారికి ఇల్లు కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా టీడీపీ జనసేన ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు జానీ మాస్టర్. జనసేన కలుపుకుపోయి వాళ్ళకి న్యాయం చేయడానికి మేము ముందుంటాం సార్. సార్ నా సైడ్ నుంచి అయితే సార్ నేను ఎప్పుడు ఒక పదవి గురించో ఏదో సీట్ గురించి అయితే రాలేదు సార్. సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను జనసేన పార్టీ తరపు నుంచి ముందు తీసుకుని వెళ్ళి ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యలు క్లియర్ చేయాలని చెప్పి వచ్చాను సార్. చేయమంటే ఖచ్చితంగా చేస్తాను సార్. ఇంకేదైనా సో అలాగే మీ ఉంది కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు. అందరికీ నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. ఇప్పుడు మాస్టర్ లాగా కాకుండా జన సైనికుడిలాగా వచ్చాను ఇక్కడికి. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ముఖ్యాంశం ఏంటంటే టిడ్కో హౌసెస్ ఉన్నాయి కదా, దాని గురించి రేపు మినర్వా హోటల్ దగ్గర నుంచి 10 గంటలకి టిడ్కో హౌసెస్ దగ్గరికి ఒక 1000 మందితో వెళ్తున్నాము. సో అక్కడ దాదాపు ఒక 3 నుంచి 5 గంటల వరకు కూర్చుంటున్నాను. దానికి ఇమీడియట్లీ సమాధానం చెప్పాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం,
ఇమీడియట్లీ దాన్ని రియాక్ట్ అయ్యి ఆ 5.5 సంవత్సరం నుంచి ఎందుకు ఇవ్వలేదు? సో ఇమీడియట్లీగా మళ్ళీ చెప్తున్నాను, దానికి ఎవరైతే బాధితులు ఉన్నారో రెంట్లు కట్టుకోలేక ఈ 5 సంవత్సరాలు రెంట్లు కట్టారు, ఆ రెంట్తో సహా ఇచ్చి ఆ ఇల్లులు ఇవ్వాలని, అది ఇచ్చేదాకా వదిలే సమస్య లేదు. ఎవరొకరు గవర్నమెంట్ నుంచి వచ్చి సమాధానం చెప్పాలి. అప్పుడు దాకా ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని రామయ్యపట్నం పోర్టు ఎంతో ప్రసిద్ధిగాంచింది. సుమారు 3,600 కోట్లతో నిర్మిస్తున్నారు. పోర్టు ప్రాంతంలో గ్రామాలు ఖాళీ చేసేటప్పుడు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారని, కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తారని ఎన్నో హామీలు ఇచ్చారని తెలిపారు స్థానికులు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని గత 2 రోజుల నుంచి పోర్టు ముందు ధర్నా చేపట్టారు స్థానికులు. ధర్నా చేస్తున్న వారికి తన మద్దతు ప్రకటించారు కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి. ఎవరు లేకపోతే ఎట్లా ఎన్ని రోజులు పెట్టుకుంటారు మీరు? నన్ను దీంట్లోకి తీసుకురావద్దని చెప్పి ఆ రోజు ఆయన ఐవి రెడ్డి అని ఒక ఆయన ఇక్కడ వస్తుంటాడు, రిటైర్డ్, ఈ మ్యారిటైమ్ బోర్డు తరఫున. ఆయన వచ్చి అట్టేం ఉండదు, పూర్తి స్థాయిలో మీకు సమాచారం మేరకు జరుగుద్దని ఆ రోజున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, జిల్లా కలెక్టర్, ఆ రోజున్న కలెక్టర్, వీళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే నేను వచ్చింది. ఆ రోజు వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తారేమో,